స్వీట్ గేమ్ సీజన్ 3. సో భయ్యా సీజన్ 2 చూసిన వాళ్ళైతేనే సీజన్ 3ని చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. అఫ్కోర్స్ సీజన్ 1 చూస్తే ఇంకా బెటర్ ఫుల్ ఉంటుంది, మీకు ఫుల్గా అర్థమవుతుందని చెప్తాను. ఒకవేళ ఈ స్వీట్ గేమ్ సిరీస్ కనుక మీకు తెలియకపోతే ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఈ సీజన్ అనేది స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఆడియో. సో సీజన్ 3 అనేది ఎలా అనిపించింది అంటే నా వరకు అయితే న్యూ గేమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ గేమ్స్ పర్టికులర్గా చూసుకుంటే చాలా బాగా నచ్చింది సీజన్ మాత్రము. అండ్ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎటువంటి వాళ్ళకి అంటే లైక్ సీజన్ 2 చూసిన వాళ్ళకైతే మీకు ఒక సీజన్ 3 కనెక్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మనకు సీజన్ 2 నుంచే మనకు ఎప్పుడైతే ఎండ్ అయిందో సీజన్ 2 ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది సీజన్ 3 అని చెప్పుకోవచ్చు. సో అది బేసికల్గా మెయిన్గా మాట్లాడుకుంటే పాయింట్. సో ఈ సీజన్లో లైక్ నాకు నచ్చిన ఎపిసోడ్స్ ఏమున్నాయని మాట్లాడుకుంటే భయ నిజం చెప్పాలంటే నాకు ఆ 6th ఎపిసోడ్ లాస్ట్లో చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు ఈ 6 ఎపిసోడ్లో. అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ 4th or 5th ఎపిసోడ్ అలా ఉంటుంది. సో ఈ 2 ఎపిసోడ్స్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ ఎమోషనల్ పార్ట్గా చూసుకున్నా కానీ మన హీరో ఎమోషనల్ పార్ట్ చూసుకుంటే లాస్ట్లో అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్లో మెయిన్గా మనకు ఈ సీజన్ 3లో మనకు ఒక బేబీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో అక్కడనే మొత్తం సీజన్ అండ్ సీన్స్ అన్ని మొత్తం టర్న్ అయిపోతాయని చెప్పొచ్చు. సో అసలు ఏంది ఆ బేబీ ఏంది అదంతా కాన్సెప్ట్ ఏంటంటే మీరు సిరీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ సీజన్ 3 అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ స్విట్ గేమ్ 3లో మెయిన్గా చెప్పుకోవాలంటే కొత్త గేమ్స్ అన్నీ చూడండి. ఈ గేమ్స్ అనేది మీకు కనెక్టబుల్ ఉంటాయా భయ అంటే మనకు ముందు చూసిన గేమ్స్ లానే ఉంటుందని అంటే సీజన్ 1లో అంటే లేవు, ఫుల్ డిఫరెంట్ ఉంటుంది. సో మనకు కొంచెము వావ్ అనే సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అవి మనకు కొంచెం టెన్షన్ పెట్టే సీన్స్ కానీ ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో ఈ సిరీస్లో అని చెప్పుకుంటే. అండ్ మన హీరో చూసుకుంటే తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది స్క్విడ్ గేమ్ 3 అనేది. అండ్ ప్రతి ఎపిసోడ్ చాలా బాగా ఎంగేజ్ ఉంది. ఒక దగ్గర 1 hour అయితే ఉంటుంది ప్రతి ఎపిసోడ్ గురించి చూసుకుంటే. అండ్ మరి 6 hours అప్రాక్సిమేట్లీ మొత్తం చూసుకుంటే. సో మరి మీరు ఎలా చూడాలనుకుంటుంది ఏందనేది మీ పైన డిపెండ్ ఉంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. ఇది కొంచెం చాలా వైలెంట్గా ఉంటుంది అంటే వల్గర్ లాంగ్వేజ్ అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ ది స్క్విడ్ గేమ్ సీజన్ 3 సిరీస్ రివ్యూ. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ అని చెప్తాను.